ఏదో ఇప్పుడు నువ్వు ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి అడక్క క్వశ్చన్ ఏమో ఇప్పుడు ఇలాంటిది నా దృష్టిలో ఉన్నాయేమో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేసే ఇటువంటి పర్సనాలిటీ. నేను ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇండియాలో ఒకే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తి నేను ఇంకోటి చూడలేదు. అంటే ఈయన ఇప్పటివరకు చూడలేదు, నేను టీవీలో వాటిలో చూశాను. రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకళ్ళు నాకు కనపట్లేదు. మీకు ఎవరికైనా కనపడచ్చు, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయనకు ఆ పలుకుబడింది. అటువంటి వ్యక్తి కాబట్టే ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ నేను చూపించాను, మీరు చూపించాను. ఇదే మామూలుగా ప్రకాశ్ నగర్లో అప్పలకొండ ఉన్నాడు కానీ వాడు చాలా డబ్బులు దొబ్బేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయని పోతారు, అంతే కదా. మాకేం పని లేదనుకుంటున్నావా, మీరు వచ్చి ఒక్కసారి ఆ కెమెరా ఫోటో తీయాలన్నా డబ్బులు తీసుకుంటున్నట్టుగానే అంత దోపిడీ చేసేస్తున్నాడు అంటే ఎవడైనా వెళ్తాడా? ఆయన కాబట్టే దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. పరువు నష్టం అంటే అది వెళ్ళి దాన్ని అడ్వాన్స్ చేయించుకుని ఇప్పుడు కాదు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిట్ ఫండ్, నా మీద పరువు నష్టం దావా వేసింది చిట్ ఫండ్ వారు, ఫైనాన్షియర్స్ వారు కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా వేస్తూ ఏం చెప్పారంటే, ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా? అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు, రామోజీరావు అన్నాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తున్నావు. దానికి ఈ 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే అఫిడవిట్ వేసాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు. ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు. ఎవరయ్యా మీ బాస్ అంటే రామోజీరావు, మీ చైర్మన్ ఎవరో రామోజీరావు, అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అది పట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసి ట్రయల్ స్టార్ట్, అది కూడా చేస్తాను. ఇప్పుడు అలాగా ఖాళీగానే ఉన్నాను కదా. ఇప్పుడు నాకు కొత్తది పెట్టుకో, ఇప్పుడు దాని మీద స్టార్ట్ అవుతుంది. అంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడో ఫాలో అవట్లా. జగదీశ్వరి చిట్టే కాదు, ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు, చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ది ఏంటంటే, చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజునే ఫస్ట్ పెట్టింది, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు. నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు, మేమందరం చీటీ పాటలు తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టాం, ఈ డబ్బులు పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు, ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు, ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుందనుకో మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు, స్వీట్ షాప్ దివాళా తీసింది, చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతావు. అదే జరిగాయి. నేను ఎవడో జనాలను మోసం చేసి ఎత్తుకుపోదామని ఏ వ్యాపారం మొదలెట్టాడు, గత్యంతరం లేక పారిపోతాడు. చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదని 82లో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు. మన రాజమండ్రిలో మా మదరు ఇంటికి వచ్చి నీలాంటాడో నాలంటాడో ఇంటికి క్లోజ్లో వాడికి 1% కమిషన్ వస్తుంది. ఏమంటే మీరు ఒక చెక్కిలో చేరండి, నెలకు 5,000 కడితే చాలు, మీకు ఆ సంవత్సరం అయ్యేటోడికి ఎంత వస్తుంది, ఎంత వడ్డీ కడుతుంది, నీకేమొస్తుందా ఇందులో అంటే, నాకు ఇది చేర్పిస్తే నాకు 5,000 వస్తుందండి. చేరేవారు అలా బోల్ డబ్బులు పోయాయి. అలాగే ఈనాడులో కూడా చేరారు, ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు. అయితే మార్గదర్శి ఎవరికి తెలుసు, ఈనాడు రామోజీరావు గారి కంపెనీ అండి. అందుకని రామోజీరావు తప్పు చేయడు, ఎందుకు చేస్తాడు రామోజీరావుకి నా డబ్బులు ఎందుకు కావాలి అంత పెద్దవాడికి అని చేరారు. ఈయన చేస్తుంది అసలు చిట్ ఫండ్ యాక్ట్ ఏనాడు ఈయన బాగా, అసలు ఆయన ఇంకో వ్యాపారం చేయకూడదు, అన్ని వ్యాపారాలు చేస్తున్నారు. అది కూడా అడిగేవాళ్ళు లేడు, ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను. చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు, చాలా సింపుల్. అందరూ రామోజీరావు గారు లేకపోతే ఏముంటుంది, చిట్ రిజిస్టర్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏమి చోట్ల సంతకం పెట్టుకున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం నేను చేస్తున్నావు అని అంటారు. కంపెనీ యాక్ట్ చిట్ ఫండ్ యాక్ట్ వేరు. చిట్ ఫండ్ యాక్ట్ నువ్వు ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఫాలో అవ్వాలి. నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు, కృష్ణకుమార్ అనుకో, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేసావు అన్నీ కూడా కంపెనీ రిజిస్టర్కి పంపించేస్తున్నావు. వాడు ఆడిట్ చేస్తున్నాడు, వచ్చేస్తుంటే టక్మని చెప్పి నీ దగ్గర దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నామని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. చేస్తే దొంగ నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి, నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను, నేను దొంగ నోట్లు చేస్తున్నాను, దొంగ నోట్లు చలామణి చేయట్లేదు అరుణ్ కుమార్ అడుగుతున్నాను, నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నాను, ఏ ప్రింటింగ్ అయినా చేయబడను అని పెట్టాంగా బోర్డు అని. చేయకూడదంటే అలాగా ఇదే ఆర్గ్యుమెంట్, ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే.
ఇది అర్థం అవడం కోసం చెప్పాను. అంటే ఆయన దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేనేం చేయలేను. కానీ ఇదే ఆర్గ్యుమెంట్. దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మింట్ ఉంటుంది, వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి. అక్కడ తప్ప ఎవడు ప్రింట్ చేసినా సరే అది నేరం. చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అది నాకెందుకు వర్తిస్తుందంటే నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నా లేదో చూడండి. ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను. నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాను, నేను ప్రింట్ చేశాను, దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు, తర్వాత 2 పీకుతారు. ఏమండి పెనాల్టీ ఉందిగా, అదే అది చెప్తేనే వీళ్ళు రామోజీరావు జైలుకి అని రాసింది. దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది వైలేట్ చేసి ఎంత అయితే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి. అంటే 2600 కోట్లు కలెక్ట్ చేశాడు ఈయన, 2600 కోట్లు ఫైను, 2 ఏళ్ళు జైలు శిక్ష. అయితే మీకు నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్రిమినల్ వాటిలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ ఈ శిక్షలు మ్యాక్సిమం శిక్షలు అంతవరకు వేయచ్చు. అయితే వాళ్ళతో చేసాడు. అవును, అంతమంది నేనే రామోజీరావు గారు ప్లేడర్ అంటే నేను చెప్తున్నాను 62 నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నానండి, ఎవడో డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పలేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎవడో ఎగ్గొట్టాడా, నన్ను ఇమ్మంటే నా పేపర్లోనే ఫుల్ పేజ్ ఇస్తాను, నేను ఎవడదైనా ఎగ్గొడితే రండి అని. నేను ఇది అయిపోయి మీరు 97 తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నాను అన్నది నా మీద ఆరోపణ. మరి ఏం చేయను, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళేమో వాళ్ళ నమ్మకం నా మీదే ఉంది, పట్టుకొచ్చి ఇస్తున్నారు, పెట్టాను. ఇదో ఈవేళ తప్పు అన్నారు కదా, పలానా రోజున మూసాను. మీరు చూడండి, నేను క్రిమినల్ నేరం ఇంటెన్షనల్గా నేరం చేశాను అనిపిస్తే శిక్ష వేయండి, లేదు అందరు డబ్బులు ఇచ్చేశారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే మీ ఇష్టం అని అన్నాను. నేనైతే అదే పెడుతున్నాను. ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ చిట్ ఫండ్ మీద. చేస్తున్నారండి. మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు. రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు. మీరు ముందు అందరూ తెలుసుకోండి, అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని, కాంగ్రెస్ గవర్నమెంట్ అవని, వైసీపీ గవర్నమెంట్ అవని, గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే ఆ కేసులో సబ్స్టెన్స్ ఉంటేనే పెడతాడు, లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు. ఎందుకంటే వాడిని అన్నీ రాయాలి. ఇప్పుడు ఈ స్కాముల కేసులు అవి పెట్టేశాడండి, జగన్ ఫోన్ చేసి చెప్పేశాడండి, చంద్రబాబు పెట్టేయమన్నాడండి, ఇవన్నీ ఉత్తినే పేపర్లో, ఈనాడులోనూ మిగతా పేపర్లో రాసేవి తప్ప వీళ్ళు పెట్టేయమంటే పెట్టేయడానికి అక్కడ ఆఫీసర్లు ఏమి ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో ఎవడో తెలుసు. చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు 100% కరెక్ట్. ఇదే నేను చెప్పినందుకు నా మీద డెఫినేషన్ కేసు వేశారు. ఇదే నేను 2007లో చెప్పాను, చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి, వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు. ఇక అంతకన్నా వైలేషన్ ఉంటుంది. ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు, ఆ డబ్బే తీసుకెళ్ళి ఉషోదయాలో పెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా కొన్నారు, ఈ డబ్బుతోటే కొన్నారు. ఈ డబ్బు ఎవరిది, ప్రజలది, ప్రజలు వడ్డీ ఇచ్చేసాం కదా అంటున్నారు కింద ఆవిడికి.